10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు మరియు ఎస్ రాయవరం మండల ప్రజానికానికి దసరా శుభాకాంక్షలు. కె శ్రీను, శ్రీమతి మంగ, ఎంపీటీసీ వేలంపాలెం. జై భవానీ డిజిటల్స్, హెచ్డి ఫోటోస్ అండ్ వీడియోస్, సైతు రూపే రఘురాం. ప్రజల పక్షాన నిలుచుంటూ 10వ సంవత్సరం నుండి 11వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున శుభాకాంక్షలు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా ఆయన వెను ఉంటారని, అధైర్యపడవలసిన అవసరం లేదని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు సూచించారు. జిల్లావాణి ఛానల్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో సమస్యలు తెలుపుతూ కృషి చేస్తున్న జిల్లావాణి ఛానల్ కి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ ఉద్యోగులకు, అన్ని వర్గాల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులతో దసరా పండుగ జరుపుకోవాలని జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి దసరా శుభాకాంక్షలు. ప్రత్యేక శుభాభినందనలు. మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముందుండాలని, విధంగా ప్రజలకి మరింత మేలు చేయాలని మీ ద్వారా అని కోరుకుంటూ, అదేవిధంగా ఈ దసరా సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం వాసులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పిఠాపురం వాసులందరికీ ఉండాలని, వారి జీవితాలన్నీ కూడా చక్కగా ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు, గత సంవత్సర కాలంగా శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి, వీళ్ళ పట్ల ఆయన చూపించే ప్రేమ, అదే పిఠాపురం వాసులు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తారు. అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే సార్ ఇక్కడ ఎవరు అవైలబుల్గా లేరు అనుకుంటారు. అది వాస్తవం కాదు. నాతో పాటు అనేక మంది ఇక్కడ పనిచేస్తారు, అనేక వ్యవస్థలు పనిచేస్తాయి, పాడా పనిచేస్తుంది, కమిషన్లు ఎవరున్నా కూడా అనేక సంవత్సరాలు ప్రతి విషయం ఇక్కడ చీమ చిటుకమంటే సార్లు చేరుతుంది. ఆ రకంగా ఈ పిఠాపురం వాసుల యొక్క ఆకాంక్షలు కావచ్చు, లేకపోతే వారి భద్రత కావచ్చు, వారి అభివృద్ధి కావచ్చు, అనుక్షణం కూడా మన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి. మీరందరికీ కూడా మంచి జరుగుతుంది, మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ వారిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. నక్కపల్లిలో భారతీ కన్వెన్షన్ హాల్లో జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన హోంమంత్రి అనిత. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి నిర్మల. టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్యతో కలిసి గ్రోయిన్స్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన రామానాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమపాఠ పట్టిన వైద్యులు. టైం బాండ్ ప్రమోషన్లు, నోషనల్ ఇంక్రిమెంట్స్, సంచార చికిత్స ప్రోత్సాహం వెంటనే చెల్లించాలని డిమాండ్. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో గాజువాకలో జర్నలిస్టుల దసరా ఉత్సవాలు జరిగాయి. గాజువాక నగర అధ్యక్షుడు పరశురాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైజాగ్ సిపి శంకబ్రత బాగ్జీ మాట్లాడుతూ, మీడియా ప్రతినిధులు అన్ని రంగాల్లో అనారోగ్య పరిస్థితులు కొంత నెలకొంటున్న దశలో మీడియాలో ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. సమాజంలో జర్నలిస్టులకు అత్యంత బాధ్యత, ప్రాధాన్యత ఉందని గుర్తు చేశారు. కేవలం సెన్సేషన్స్ వార్తలు ఇవ్వటం కాక సామాజిక ప్రయోజనాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ సంస్థ వ్యక్తిపై ఒక కథను రాసేటప్పుడు ఆ సంస్థ వ్యక్తులను ముందుగా వివరణ కోరాలని పేర్కొన్నారు. విశాఖ నగర శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో పాటు జర్నలిస్టులు సంయుక్తంగా పనిచేస్తున్నారని అన్నారు.
ఇవ్వమన్నారు. విశాఖ నగర ప్రాధాన్యతకు నష్టం కలిగించే రీతిన వార్తా కథనాలు ఇవ్వరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో గాజువాక యూనిట్ అధ్యక్షులు పరశురాం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి హరినాథ్, కలం వాసు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె చంద్రమోహన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చందు యాదవ్, ఉపాధ్యక్షులు రవి పాల్గొన్నారు. దసరా శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ దీపావళి సందర్భంగా కలిసాము. అప్పుడు సాయంత్రం ఇప్పుడు పొద్దున కలవడం జరుగుతుంది. సో నేను మీ అందరికీ క్షమాపణ చెప్పాలి. కొంచెం 9 o'clock 8:30 ఇంతకుముందు అనుకున్నాము, కానీ సడన్ గా సీఎం గారి ప్రోగ్రామ్ వచ్చేసింది, అర్లీగా రావడం జరిగింది. జర్నలిజం అంటే ఒక చాలా నోబెల్ ప్రొఫెషన్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జిఓలు, పబ్లిక్ ఎవరైనా చాలా పని చేస్తే ఆ వార్తలు రాయడం ఆ జర్నలిస్ట్ తప్ప ఎవరు చేయలేరు. జర్నలిస్ట్ వచ్చేసి సమాజంలో చెడు, గొప్ప, మంచి పని ఇవన్నీ జర్నలిస్టే ప్రజలకు తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి, అందరికీ తెలియజేయాలి. అప్పుడు వాల్టేర్ చెప్పారండి, పెయిన్ ఈజ్ మైటియర్ దెన్ ద సోర్డ్. అంటే ఒక ఆయుధం కంటే పెయిన్ గొప్పది, ఎక్కువ బలం పెయిన్కి ఉంది, ఆ పెయిన్ మీ చేతుల్లో ఉంది. కానీ మీకు బలం ఉన్నప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత కూడా పెరుగుతుంది. బాధ్యత ఇక్కడ మనం నిర్భయంగా ధైర్యంగా నిజం రాయాలి. కానీ కొందరు జర్నలిస్ట్ ముసుగులో ఈరోజు మీ ప్రొఫెషన్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని మీరు కూడా విని ఉంటారు. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ సమస్య కూడా ఉంది. నా దగ్గరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తారు, కొందరు ఫోన్ చేస్తారండి, చెప్తారండి ఫలానా న్యూస్ పేపర్ రిపోర్టర్ జర్నలిస్టు నా మీద వార్త రాస్తారండి. తప్పుడు ప్రచారము పూర్తిగా. చెరువులు తలపిస్తున్న పంట భూముల నీటిని బయటకు పంపించే దిశగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వేణుగోపాల్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 సంవత్సరాల కాలం నుంచి సస్యశ్యామలంగా పండే భూమిని చెరువును తలపించే విధంగా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమే జిల్లావాణి ఎంఆర్ఓను వివరణ కోరగా తక్షణం స్పందించి చెరువును తలపిస్తున్న భూమిని పరిశీలించారు. దీనిపై చర్య తీసుకుని ఏ విధంగా పంట భూమి నీటిని బయటకు పంపించే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి చర్య తీసుకుంటామన్నారు. ఎంఆర్ఓ వెంట ఆర్ఐ నాగరాజు ఉన్నారు. దాని ప్రకారం ఒక ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఏంటంటే విషయం ఏంటంటే ఒక రైతుల తాలూకా స్థలంలో నీరు నిండిపోయి ఒక చెరువులాగా ఉంది. మేము గత 7 సంవత్సరాల నుంచి మేము పంట పండించుకోవట్లేదు, ఈ నీరు పోయే మార్గం చూడండి అని చెప్పిన తర్వాత వెంటనే నేను పంచాయత్ సెక్రటరీతోనూ, కాలువ చైర్మన్ గారితోనూ, మిగతా ఎవరైతే ఉన్నారో రైతులతో వాళ్ళంతా కలిసి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి వీళ్ళు చెప్పిన రైతులు ఏం చెప్పారో అది మరి వాస్తవమే. నీరైతే మటుకు ఉంది. ఆ నీరు తొలగే మార్గం ఏంటన్నది టెక్నికల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి చెప్పాలి. మనకైతే కంటికి చూస్తే మనకు మటుకు నాన్ టెక్నికల్ పర్సన్ అయినా సరే మనం చెప్పాల్సింది ఒక నీరు అయితే ఉంది, పోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అక్కడ గడ్డ ఉంది, ఆ గడ్డను మరి జేసీబీ తగ్గితే కొంత పోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా దీనికి టెక్నికల్గా మరి మాట్లాడాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈ గారు వాళ్ళు చెప్తే దీని సొల్యూషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. దీనికి శుక్రవారం నాడు ఒకసారి గ్రామ సభ పెట్టుకోవడం. గ్రామ సభ అంటే ఇది మీన్స్ ఇక్కడ తగులాడకూడదు కాదు, గ్రామ సభ అంటే ఈ సమస్యకి పరిష్కారం మనం ఆలోచించాలి. ఎందుకంటే రైతాంగం ఎవరైతే నీరు ఉన్నారో ఎవరికైనా బాధే. ఉదాహరణకు మన ఇంటి ముందు నీరు ఉండిపోయి ఇంట్లోకి వెళ్ళకపోతే ఎంత బాధ అనిపిస్తుంది, ఆ కుళ్ళి నీళ్ళు మనం వెళ్తుంటే. అలాగే రైతుకు కూడా మరి అంత చుట్టుపక్కల అందరూ పంట పండించుకున్నారు, ఈ నీరు వెళ్ళిపోతే పంట ఎలా పండించుకుంటారు, అది కూడా మనం మానవత కోణంతో ఆలోచిస్తే అది కూడా రైతు చెప్పింది వాస్తవమే, పేపర్లు వేసింది కూడా వాస్తవమే.
దాన్ని మనం ఏ విధంగా సొల్యూషన్ చేయాలన్నది మేము శుక్రవారం నాడు పంచాయత్ సెక్రటరీ అందరూ కూర్చొని చైర్మన్ గారు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏఈ టెక్నికల్ పర్సన్ కాబట్టి ఏ విధంగా మనం చేయాలన్నది ఒక అవగాహనకు వచ్చి అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నీరైతే తీయాలి, రైతుకి మటుకు లాభం చేకూర్చాలి, అందులో డెఫినేషన్ అదైతే తప్పులేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో 100% వాస్తవం. దాన్ని ఏ విధంగా అధిగమించాలంటే టెక్నికల్ పర్సన్ మనం ఏ ఇరిగేషన్ మిగతా వాళ్ళతో మనం చేయాలి. కాబట్టి అంటే ఇది ఇక్కడ భూ సమస్య కాదు. ఇక్కడ నేను యాజ్ ఎ మేజిస్ట్రేట్గా రావడం జరిగింది. ఇక్కడ యాజ్ ఎ మేజిస్ట్రేట్గా అంటే అక్కడ ఆవిడ ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అక్కడ కారణం ఏమిటి అన్నది చూసి తగు నిర్ణయం మరి ఆ రోజు శుక్రవారం గ్రామ సభ పెట్టి ఒక 2-3 సిట్టింగ్లు మనకి ఇది అవగాహన. ఇదైతే నాట్ పాసిబుల్ అయితే కాదు, పాసిబుల్లే. అందరూ సహకారం తీసుకుని చేయవలసింది కాబట్టి ఈ పాసిబుల్లే. కాబట్టి మనం చేయడానికే నేను 100% మనం చేయడానికి ఉన్నాను, చేస్తామని తెలియజేస్తాను. సార్ నమస్తే సార్. నాది శృంగవరం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామం అండి. అయితే నా పేరు అల్లి అరకీనాయుడు అండి. ఇక్కడ మేమందరం గ్రామస్తులమే. మేము సుమారు నా వయసు కూడా 53 సంవత్సరాలండి. మా తాత ముత్తాతల నుంచి ఈ వ్యవసాయం ఇక్కడ మేము పంటలు పండించేవాళ్ళండి. వరి, శనగ చేను, నువ్వు చేను మొత్తం పంట పండించేవాళ్ళమే. అయితే ఈ మధ్యకాలంలో రోడ్డు 6 సంవత్సరాల కిందట ఇక్కడ మాజీ ప్రెసిడెంట్ గారు ఈ రోడ్డు వేయడం వల్ల ఆ 3 తోరలు ఉండేయండి. ఆ తోరల ద్వారా నీరు మాకు ఆతలకి చెరువులకు పోయేది. ఆ నీరు పోకుండా రోడ్డు వేయడం వల్ల మాకు నీరు పోక ఈ పొలాలు 6 సంవత్సరాల పంటలాగా మేము పొత్తుతూ ఉంటున్నామండి. ఈ ఒక్కొక్కరు రజకులు ఉన్నారండి, వాళ్ళు మేము కూడా ఈ జీవనాధారం మాకు ఇదే, మాకు ఏమీ లేదు. జీవనాధారం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కలెక్టర్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మా యొక్క సమస్యను అర్థం చేసుకొని మాకు ఈ నీరు పోవడానికి మార్గం చూస్తారని మేము కోరుకుంటున్నాం సార్. నమస్తే సార్, నేను ఉలబాల వెంకట సత్యవతినండి. నాకు భర్త లేడండి. నాకు మా అమ్మగారు ఇచ్చిన పొలం ఇది ఒకటేనండి. దీని మీద 7 సంవత్సరాలు పెట్టి అలా మునిగిపోయిపోతుంది కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు సార్. ఈ రోడ్డు వేయించారండి పేషెంట్ గారు, పాత పేషెంట్ గారు. రోడ్డు వేయించిన తర్వాత దానికి దారి అన్నది ఉంటుంది కదండి, దారి లేకుండా కప్పేశారండి. రోడ్లు వేసేసి దారిలు కూడా అవకాశం లేదండి. మాట్లాడితే అందరూ ఓటు అవ్వాలంటున్నారు. అందరూ ఓటు అయినా సరే దీనికి అవకాశం ఏమీ లేదండి. 2 ఎకరాలు పోయినది, ఏకంగా 2 ఎకరాలు పోయిందండి. మొత్తం 10 ఎకరాల పొలం పోయిందండి. ఇందులో రజకులు కూడా ఉన్నారండి, వాళ్ళు బాగా లేని వాళ్ళు, వాళ్ళు కూడా పడుతున్నారు కానీ ఏమి దారి అవకాశం లేదు సార్. ఇది మీరు దయించి చర్య తీసుకుంటారని న్యాయం చేస్తారని అనుకుంటున్నాను సార్. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్స్ సమ్మెబాట పట్టారు. సెప్టెంబర్ 26 నుంచి వివిధ మండలాల్లో పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు శాంతియుత వాతావరణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన వైద్యులు సమ్మెబాట పట్టారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారంతా డిమాండ్ చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఇన్ సర్వీస్ పీజీ కోటాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టైం బాండ్ ప్రమోషన్లు, నోషనల్ ఇంక్రిమెంట్స్, సంచార చికిత్స ప్రోత్సాహం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన చేసి అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాహితి ప్రియదర్శిని, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి సరుబుజ్జిలి. ఈరోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్లో మొత్తం పిహెచ్సి డాక్టర్స్ అందరూ వచ్చి ర్యాలీ చేశామండి. దీనికి ప్రధాన కారణం మాకు మెయిన్గా ఇన్ సర్వీస్ కోటా తగ్గించడం జరిగింది. మరియు టైం బౌండ్ ప్రమోషన్స్ అనేవి ప్రతి డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు కానీ మా డిపార్ట్మెంట్లో లేకపోవడం వల్ల అవి అమలు చేయాలని మా ప్రధాన డిమాండ్లుగా ఈరోజు ఇక్కడ మేము ర్యాలీ చేస్తున్నాము. మేము రూరల్ పిహెచ్సిస్లో, ట్రైబల్ పిహెచ్సిస్లో చాలా దూరం అట్టడుగు ప్రాంతాలకు వెళ్ళి మేము సేవలు అందిస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్లు న్యాయపరంగా మేము పోరాడుతున్నాము. ఇవన్నీ మాకు గవర్నమెంట్ గుర్తించి మాకు ప్రాపర్గా మా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది టోటల్గా 20% లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈ ఇయర్ వెళ్తున్నారు. కానీ మా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ మాత్రం ఓన్లీ 7 లిమిటెడ్ బ్రాంచెస్లోకి వెళ్ళడం అనేది అది చాలా అన్యాయం. సో మేము న్యాయంగా మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దానికోసం ఇవాళ మేము ఇక్కడ అందరం వచ్చి ర్యాలీ చేయడం జరిగింది. ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్స్ని గుర్తించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్ వరుణ్, నేను కొత్తపల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని ఇక్కడ మన శ్రీకాకుళంలోనే పనిచేస్తున్నాను. ఇవాళ మన ఏపీపీహెచ్సి డిఏ శ్రీకాకుళం
మెడికల్ ఆఫీసర్స్ అందరూ డిఎంహెచ్ఓ ఆఫీస్లో గ్యాదర్ అయ్యామండి. మాకు అందరికీ న్యాయంగా కావాల్సిన హక్కుల కోసమే ఈ పోరాటం తప్పితే వేరే ఇంకే ఉద్దేశము లేదు. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే ఇన్ సర్వీస్ కోటా పోయినసారి 30% నుంచి 20% తగ్గించారు. ఈసారి అక్కడి నుంచి 15% తగ్గించి అన్ని సబ్జెక్ట్స్ కాకుండా 7 సబ్జెక్టులకి తీసుకొచ్చారు. కనీసం ఆ 20% ఆల్ సబ్జెక్ట్స్ కన్నా కంటిన్యూ చేయమని మా ముఖ్యమైన ఒకటి అంటే అడగడం జరుగుతుంది. అది వచ్చే 3 సంవత్సరాల వరకు కూడా అది కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి మాది మా ఫస్ట్ డిమాండ్ అండి. సెకండ్ ఏంటంటే టైం బౌండ్ ప్రమోషన్స్ 25 సంవత్సరాల తర్వాత కూడా ఏదైతే డెసిగ్నేషన్తో మనకి ఉద్యోగం వచ్చిందో అదే దాంతో వాళ్ళు రిటైర్మెంట్లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అంటే వేరే డిపార్ట్మెంట్స్లో 2-3 సంవత్సరాలకే వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేసి, అంటే ప్రమోషన్స్ అంటే ఏదో జీతం ఒక్కటే పెరుగుతుంది అని కాదు, ప్రమోషన్స్ అంటే బాధ్యతలు పెరుగుతాయి, చేసే పనులు పెరుగుతాయి, అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనతో పాటు ఉన్న స్టాఫ్, మనతో పాటు ఉన్న క్యాడర్ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషనల్గా ఎదుగుతున్నప్పుడు మనం అదే ప్రొఫెషన్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండి బయటికి రావడం అనేది చాలా అన్యాయం. సో కంపారిటివ్గా చేసుకోవడం, ఏదో మాకొక్కరికే ఇవ్వమని కాదు, అందరికీ ఇస్తున్నారు, మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది మెయిన్ క్వశ్చన్. ఇక్కడ సీనియర్స్ చాలామంది అలా ఇరుక్కుపోవడం జరిగిపోయింది. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం ముందుకొచ్చి అంటే ఆ డిమాండ్ చేస్తారా అని చెప్పేసి మాకు కోరడం అవుతుంది. ఇంకోటి మూడోది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ ఏరియాలో పనిచేసే పిహెచ్సి డాక్టర్స్ అందరికి కూడా 50% అలవెన్స్ ఇస్తారని చెప్పేసి ఉంది. బట్ ఇంతవరకు అంటే ఇంక్రిమెంట్ అనేది ఇవ్వలేదు. వాళ్ళు అంటే ఇప్పటికీ చాలా రోజుల నుంచి అడగడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా అడిగారు, ఈ సంవత్సరం కూడా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? సెకండరీ అండ్ టెర్షరీ వాళ్ళకి ఇచ్చారు, కానీ ప్రైమరీ హెల్త్ దాంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు. కాబట్టి అది కూడా మాది మూడో ముఖ్యమైన డిమాండ్ అండి. ఇవాళ డిఎంహెచ్ ఆఫీస్లో అందరూ గ్యాదర్ అయ్యాము. మన 7 రోడ్ సర్కిల్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మానవహారంగా ఫామ్ అయ్యి అక్కడ అంటే ఉన్న జనాలందరికీ కూడా మా సమస్య చెప్పుకోవడం అయింది. అలా ఒక ర్యాలీగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ సర్జన్గా చేస్తున్నాం, పోలాకి మెడికల్ ఆఫీసర్ అండి. ముందుగా ప్రభుత్వాన్ని నమ్ముతూ మా దీర్ఘకాలిక సమస్యలను చెప్తానండి. ఫస్ట్గా టైం బౌండ్ ప్రమోషన్స్ అండి. అది చాలా ఏళ్ళ నుండి 2000 సంవత్సరం నుండి టైం బౌండ్ ప్రమోషన్స్ అనేది తీయలేదండి అసలు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇంక్రిమెంట్స్ 2020 బ్యాచ్ వాళ్ళకి నేషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఆపేశారండి. ఇంకా ట్రైబల్ అలవెన్సెస్ అనేవి ట్రైబల్ పిహెచ్ మెడికల్ ఆఫీసర్స్కి ఇవ్వట్లేదండి. ఎందుకంటే ట్రైబల్ పిహెచ్సిలో ఉన్న వాళ్ళే ఘాట్ రోడ్లని పేషెంట్స్ దగ్గరికి హాస్పిటల్లో మాత్రమే కూర్చోకుండా మొత్తం విలేజ్ హెల్త్ సెంటర్స్ అని అన్ని ఫీల్డ్ విజిట్స్ అన్ని చేస్తూ ఉంటారండి వాళ్ళే మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసి చంద్రన్న సంచార చికిత్సకి అలవెన్సెస్ ఇస్తానన్నారండి, అవి కూడా ఇవ్వలేదండి. నెక్స్ట్ మాకు నాన్ లోకల్స్ ఎవరైనా ఉండి ఇందులో మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అవుతే మళ్ళీ వాళ్ళకి సర్వీస్ పీజీ తగ్గించడం, లైక్ నాన్ లోకల్లో రావడం, వాళ్ళకి మొత్తం కోటా ఎలిజిబిలిటీ అవ్వకపోవడం, ఇంకా అర్బన్ లో చేసిన వాళ్ళు మెడికల్ ఆఫీసర్స్ రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్స్కి 6 years నుండి 5 years మినహాయింపు చేయాలనండి. ఇవన్నీ దీర్ఘకాలిక సమస్యలండి. అలా చూసుకుంటే ఇన్ని సమస్యలు ఉన్నా మేము ఇంత దూరం వచ్చి పనిచేయడానికి ముఖ్య కారణం ఒకటి ఉందండి. అదేంటి అంటే మా బెనిఫిట్స్ ఏంటంటే 30% సర్వీస్ పీజీ కోటా, అది క్లినికల్ సీట్స్లో, 50% వచ్చేసి నాన్ క్లినికల్ సీట్స్లో ఉండేవండి. ఇంత దూరం పేరెంట్స్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇంత దూరం వచ్చింది ఈ చిన్న ఆశతోంటేనండి. అది ముందు బెనిఫిట్ అండి. గత 2 సంవత్సరాలుగా అదొక సమస్యలా అయిపోయిందండి. జీవో 85 ద్వారా, జీవో 99 ద్వారా అదొక సమస్యలా తయారైందండి. ఈ ఉన్న దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరిస్తూ ఈ కొత్త సమస్యలు లేకుండా వాటిని కూడా పరిష్కరించి మాకు ప్రభుత్వం మా పట్ల బాధ్యత వహిస్తూ పరిష్కారాలని బాధ్యత పూర్వకంగా నిర్వర్తించాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నాగేంద్ర. నేను కంచిలి పిహెచ్సిలో గత 2 సంవత్సరాలుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్
శ్రీకాకుళం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ప్రధానమైన కొన్ని డిమాండ్స్ అన్నవి ఉన్నాయండి. సో చాలా సంవత్సరాలుగా ఆ డిమాండ్స్ అన్నవి పూర్తి కాకుండా మేము చాలా సఫర్ అవుతున్నాము దీనివల్ల. సో మొదటిగా చూసుకుంటే ఏంటంటే ఇన్ సర్వీస్ పీజీ కోటా అండి. సో గత సంవత్సరం ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. సో జీవో నంబర్ 85 దాని పేరు. అందులో పీజీ సర్వీసు మాకు ముందుగా 30% క్లినికల్ సీట్స్ ఉండేవి, 50% నాన్ క్లినికల్ సీట్స్ ఉండేవి. సో ఆ జీవో ద్వారా 15% క్లినికల్, ఓన్లీ 6 బ్రాంచెస్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నాన్ క్లినికల్ 50% నుంచి 30% తగ్గించడం జరిగింది. సో అప్పుడు మేము గత ప్రభుత్వాన్ని పలుమార్లు వేడుకోవడం జరిగింది. సో కమిషనర్ దగ్గర నుంచి మన హెల్త్ మినిస్టర్ గారి వరకు అందరినీ పలుమార్లు కలవడం జరిగింది. అప్పుడు మా డిమాండ్స్ మేము నెరవేర్చడం కోసం స్ట్రైక్ చేయడం కూడా జరిగింది లాస్ట్ ఇయర్. సో మాతో అప్పుడు సంప్రదింపులు జరిపిన హైయర్ అథారిటీస్ అందరూ మాకు లిఖితపూర్వకంగా కాకుండా నోటి ద్వారా మాకు చాలా హామీలు అవి ఇవ్వడం జరిగింది. సో మొదటిగా మాకు 20% క్లినికల్ సీట్స్ అన్ని బ్రాంచెస్ మేము ఇస్తామని చెప్పి, నెక్స్ట్ ఇయర్ రిక్వైర్మెంట్ బట్టి చేస్తాము, కానీ మాక్సిమం మీకు ఎటువంటి ఇబ్బందులు కలుక్కోకుండా దీన్నే ఇలాగే కంటిన్యూ అయ్యేలాగా మేము చూస్తాము అన్న థింగ్ లో మాకు మాట ఇవ్వడం జరిగింది సార్. కానీ 10 నెలలు కూడా గడవక ముందే ఇంకొక జీవో రిలీజ్ చేశారు, జీవో నంబర్ 99 అని చెప్పి. ఉన్న 20% కూడా ఉంచకుండా 15% తగ్గించి మీకు 7 బ్రాంచెస్ మాత్రమే ఇయర్ నుంచి ఇస్తాము, 30% నాన్ క్లినికల్ సీట్స్ ఇస్తామని చెప్పడం జరిగింది సార్. సో ఇది మాకు చాలా తీరని అన్యాయము. సో మేము చాలా దూరం నుంచి వచ్చున్నాం సార్. నేను పర్సనల్ గా సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మా ఫ్యామిలీని వదిలేసి, మేడం అన్నట్టు మేము ఫ్యామిలీస్ వదిలేసేసి, సో మా పేరెంట్స్ వదిలేసేసి ఇంత దూరం రావడం మాకు ఏదో ఒక బెనిఫిట్, మేము పీజీ జాయిన్ అవ్వడానికి, మాకు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మాకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి ఇంత దూరం వరకు వచ్చాం సార్. సో సర్వీస్ ఇస్తూ ఉన్నాము. మేము సర్వీస్ ఇస్తూ మా న్యాయమైన డిమాండ్లన్నీ తీర్చమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. దాంతోపాటు సెకండ్ ఇది వచ్చేసి గత సంవత్సరం 23 మంది సీనియర్ డాక్టర్స్ సివిల్ అసిస్టెంట్ గా రిటైర్ అయ్యారు సార్. సివిల్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గానీ రిటైర్డ్ అవ్వడం జరిగింది. సో ఎటువంటి లైఫ్ టైం ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నా సరే ఎటువంటి ప్రమోషన్స్ వాళ్ళకి అందడం లేదు. సో మిగతా డిపార్ట్మెంట్స్ లో లాగానే, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో లాగానే మాకు కూడా టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ మేము అర్థిస్తున్నాము. దాంతోపాటు మూడో మెయిన్ ఏంటంటే సార్ ట్రైబల్ అలవెన్సెస్ సార్. సో చాలా మంది పిహెచ్సిస్ శ్రీకాకుళంలో ట్రైబల్ పిహెచ్సిస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. 21 పిహెచ్సిస్ ఉన్నాయి సార్. సో ట్రైబల్ పిహెచ్సిస్ లో ఎటువంటి అరకొర సౌకర్యాలతో చాలా ఇబ్బందులు పడుతూ మేము ఎఫ్డిపి ప్రోగ్రాములు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, స్టేట్ ప్రోగ్రామ్స్ కానీ, సో అన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తూ వస్తున్నాం సార్ ఇప్పటి వరకు. సో ఏంటంటే వెహికల్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉన్న అలాంటి ప్లేసెస్ లో పనిచేస్తూ ఉన్నాం సార్. సో ట్రైబల్ అలవెన్సెస్ అన్నవి మాకు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అమలు అయితే చేయలేదు సార్ అది. సో మా ప్యారలల్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి అమలు జరుగుతుంది సార్. సో మేము వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో అలాంటి అలవెన్సెస్ మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ని పలుమార్లు అడగడం జరిగింది సార్. సో దానికి కూడా సానుకూలంగా స్పందించలేదు సార్. సో మెయిన్ ఫోర్త్ ఇది నోషనల్ ఇంక్రిమెంట్స్ సార్. సో నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా 2020 బ్యాచ్ కి నోషనల్ ఇంక్రిమెంట్స్ అమలు అయ్యేలాగా అడుగుతున్నాం సార్. దాంతోపాటు ఎఫ్డిపికి మేము చాలా దూర ప్రాంతాల నుంచి, పిహెచ్సి హెడ్ క్వార్టర్స్ నుంచి కొన్ని సబ్ సెంటర్స్ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చాలా దూరంగా ఉంటే మీకు వాటి కోసం ఎఫ్డిపికి అటెండ్ అవ్వడం కోసం మీకు 5,000 రూపీస్ అలవెన్సెస్ ఇస్తామని చెప్పారు సార్. సో అది కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు సార్. సో ఈ మెయిన్ ప్రధానంగా ఈ న్యాయమైన డిమాండ్లు మాకు నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మీడియా సోదరుల ద్వారా మరొకసారి మేము గవర్నమెంట్ ని అభ్యర్థిస్తున్నాం సార్. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం కొత్తపేట శివారు బొరుసు వారి సావరంలో కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఒకప్పుడు చిన్నగా ఉన్న ఈ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెంది విశేషంగా భక్తులను ఆకర్షిస్తుందని ఎమ్మెల్యే బండారు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో టూరిజం అభివృద్ధికి విశేష కృషి జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రసాద స్కీమ్లో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ దేవాలయాలు కొత్తపేట నియోజకవర్గంలో కొలువుదీరున్నాయన్నారు. వాడపల్లి, మందపల్లి, ర్యాలీ వంటి ప్రసిద్ధ ఆలయాలను కలుపుతూ ఒక టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేసి టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమను అమ్మవారి దర్శనానికి ఆహ్వానించిన బొరుసు ఉదయ్ భాస్కర్ కు మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే బండారు, జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట శివారు బొరుసువారి సోమవారంలో ఈరోజు అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు మహిషాసురు మర్దని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి కొత్తపేట ఎమ్మెల్యే సహృదయులు మిత్రులు బండారు సత్యానందరావు గారు, మరో మిత్రులు, మా బంధువు మిత్రులు బండారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా
శ్రీయార్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీ ఉదయ్ భాస్కర్ గారు, గోరుసు ఉదయ్ భాస్కర్ గారు, వారి సతీమణి, ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా నమస్సమాన్యం తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అనుభూతిని మాకు అందించినటువంటి ఉదయ్ భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పారు, చాలా చిన్న గుడిగా ఉండేది ఇది, అలాంటి దాన్ని వృద్ధి చేసి ఇవాళ వేలాది కొద్దీ భక్తులందరూ వచ్చి దర్శించుకునే విధంగా దీన్ని తయారు చేసినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఉదయ్ భాస్కర్ గారి కోరిక మేరకు మేము ఇక్కడికి రావాలనుకున్నప్పటికీ కూడా అమ్మవారి దయ ఉండబట్టే రాగలిగామనేటువంటి ఆలోచన కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూసిన తర్వాత ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. అందువల్లే ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రసాద్ అనేటువంటి స్కీమ్ ద్వారా ఆలయాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధిని చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవాళ భక్తులకి చాలా పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఆలయంతో పాటు ఇంకా చాలా ర్యాలీ జగన్మోహన్ స్వామి కానీ, శనీశ్వర స్వామి ఆలయం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శోభతోటి విరాజులుతున్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం. అదేవిధంగా కోనసీమకి ముఖద్వారంగా నిలిచినటువంటి నియోజకవర్గం. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ ప్రాంతాన్ని ఒక టెంపుల్ సర్క్యూట్గా తయారు చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ఇతరత్ర ఆలయాలన్నింటినీ కలుపుకుంటూ ఒక సర్క్యూట్ని తయారు చేసి ఆ సర్క్యూట్ ద్వారా ఈ టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రసాద్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని అవకాశాలు అడగడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఒక పక్కన ఈ రకమైనటువంటి ఆలయ అభివృద్ధితో పాటు టెంపుల్ టూరిజంతో పాటు ఈ మధ్యకాలంలోనే కేరళ క్రితం సంవత్సరం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పడవపంద్యాలు అవి జరిగాయి. అవి కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు తీసుకొచ్చాయి. ఇవన్నింటినీ కలుపుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ వివిధ రకాల పర్యాటక కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి ఆలోచనలో ఈ ప్రాంతాన్ని కోనసీమ ప్రాంతం మొత్తంగా ఒక నమూనాగా తీసుకుని ముందుకు వెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మాకు పవిత్రమైనటువంటి దర్శనం కల్పించినటువంటి ఉదయ్ భాస్కర్ గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న బాడా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక మహిళ తన ఆస్తిని కాజేసేందుకు తన మరిది మరికొంతమంది కలిసి తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కన్న కొడుకు కూడా తనను ఇంట్లో నుంచి తరిమేశాడని ఆవేదన ఆందోళన చెందింది. ఇక్కడి ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు రక్షణ కల్పించి తనకున్న ఆస్తిని తనకు అప్పగించి కాపాడాలని వేడుకుంది. తన తల్లి ఇంటికి వచ్చి తలదాచుకుంటున్నానని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, అధికారులు పలువురు హాజరయ్యారు. నా పేరు పంతం సుశీల అండి. నా భర్త పేరు పంతం సత్యనారాయణ. నాకు కొడుకున్నాడండి. నన్ను మధ్యగారిని భర్త చచ్చిపోగానే వాళ్ళు ఆదరించుకుని నన్ను తగిలేశారండి. చంపించేస్తానంటున్నారండి. గోండాలు ఎత్తి 15 సంవత్సరాలు పెట్టి అలాగే ఇక్కడికి అమ్మగారు ఇంటికి వచ్చేసారండి. బాబు చిన్నోడు అయితే 15 సంవత్సరాలు పెట్టి కూడా వాళ్ళు తినేస్తున్నారండి. నాకు ఏం 10 పైసలు ముట్టనెత్తలేదండి. బెదిరించి పంపేసి ఇప్పుడు ఆస్తులు అమ్మేసి ఇక్కడికి వచ్చారండి వాళ్ళు. నాకు ఆ ఆస్తి కావాలండి. నన్ను బతకడానికి ఆస్కారం లేదండి. నేను జబ్బుతోటి ఉన్నానండి. వాళ్ళది ఎవరమ్మా? మా ద్వారపూడి అండి. మా ద్వారపూడి అండి. మధ్యగారు కూడా ద్వారపూడి అండి. మధ్యగారు కొడుకుని కూడా ద్వారపూడి అండి. ఏం వస్తుందమ్మా అక్కడ? నాది ఓ బట్టల షాప్ అండి. మహాత్మా గాంధీ ద్వారపూడి కాంప్లెక్స్లోనండి. ద్వారపూడి కాంప్లెక్స్ మహాత్మా గాంధీదండి. అది ఆ కాంప్లెక్స్లో ఉందండి నాకు కొట్టు. మరి రాజమండ్రి మేడ డూప్లెక్స్ మేడ అండి. 4వ తోట అంటే ఫస్ట్ తోట మా ఆయన గారి పేరునే ఉందండి. మరి 1 ఎకరం 2 సెంట్లు భూమి ఉందండి.
ఒక ఇల్లు అయితే అమ్ముకున్నానండి, అది కూడా మధ్యకారులు తినేసారండి. అది తినేమని అప్పచెప్పారండి, తినేసారండి అమ్ముకున్నాక. నాకు ఏ ఆదరవా లేదండి బాబు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ ఆధారవా లేదు. నన్ను చూడాలి మీరు. నేను గడిగడి గండం కింద బతుకుతున్నానండి. నాకు మందులు లేకపోతే బతకలేకపోతున్నానండి. మందులతో పనండి. నేను అలా బతకాలో తెలక మీకు అందరికీ కాగితాలు కంప్లైంట్లు పెట్టుకుంటున్నానండి. నన్ను బాగా చూడండి. నా ఆసుపత్రులన్నీ నాకు ఇప్పించాలండి. కనీసం నా కొడుకు కూడా ఇప్పుడు నన్ను చూడలేదండి. ఏమీ లేదు, నేను ఎలా చూడంటున్నాడండి. మరి నేను ఇలాగ ఉన్నాను. మీకు ఆటో వాళ్ళు అందరూ దయదలిచి నన్ను చూడాలండి. వెళ్ళానండి, 2 చుట్టూ సీఏ గారు వచ్చారండి. ఆ కాగితాలు కూడా పట్టుకెళ్ళి ఇచ్చానండి. ఏమీ రెస్పాన్స్ లేదండి. మరి నేను నాకు న్యాయం చెయ్యాలండి బాబు. మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ అధికారులు ఏమైనా ఎదిరిస్తున్నారండి. మా మరిది గారు కొడుకునండి. మేము కోర్టులో తెలుసుకుంటాం. మా అన్నగారు పెళ్ళం లేదు, మా అన్నగారు కొడుకులేడు అంటున్నారండి. మేము ఉన్నామండి, మమ్మల్ని చంపేస్తానని బెదిరించి వాళ్ళు తినేస్తున్నారండి ఆసుపత్రులన్నీ. అదండి. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామినాడ గ్రామ శివారు ఎల్ఎన్పురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లు పెన్షన్దారులకు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్దారులకు పెన్షన్లు అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పెన్షన్ అందుకుంటున్న వారందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని, పెదపూడి మండలంలోనే 4,40,00,000 నగదు లబ్ధిదారులకు అందజేస్తున్నామని, పెదపూడి మండలంలో 10,380 పెన్షన్దారులున్నారని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఒకేసారి పెన్షన్ పెంచడం జరిగిందని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా పెన్షన్ 3,000 రూపాయలను పెంచుతానని చెప్పి 5 ఏళ్ల కాలంలో దఫాలుగా పెంచుతూ వైసీపీ ప్రభుత్వం పదవి కాలం ముగిసే నాటికి 2,750 రూపాయలతో ఆగిపోయిందని, కానీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారిగా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, పెన్షనర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ తారీఖు అక్టోబర్ 1వ తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిమిత్తం పెదపూడి మండలం గొల్లల మామినాడ గ్రామం ఇచ్చేసాం. ఇక్కడ లబ్ధిదారులందరికీ కూడా, అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పెదపూడి మండలంలో మాత్రమే 4,40,00,000 పెన్షన్స్ ద్వారా ప్రతి నెల లబ్ధిదారులకు అందజేస్తున్నాం. సుమారు 10,380 పెన్షన్లు కూడా ఈ మండలంలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారిగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచడం, అదే పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 పెన్షన్ 3,000 చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూ వెళ్తామని చెప్పేసి 2,750 దగ్గర ఆగిపోయారు. కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేశారు. జనాలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి జీవితంలో ముందుకు సాగాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జయంతిని వాడా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం పట్టణం బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన జాతిపితకి నాయకులందరూ, పిఠాపురం జనసేన పార్టీ నాయకులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ గాంధీ గారు బోధించిన మార్గమే ప్రపంచానికి వేళ దిక్సూచి. ఎంతటి యుద్ధ నేపథ్యంలో కూడా ఒక అత్యంత శాంతియుత వాతావరణంలో ఒక దేశాన్ని స్వాతంత్రాన్ని ఎలా సాధించవచ్చో చేసి చూపించినటువంటి గాంధీ గారే ఈవేళ ప్రపంచానికి ఆదర్శనం. ప్రస్తుతం ఉన్న ఈ యుద్ధ పరిస్థితుల నుంచి వైదొలగాలంటే ఈ ఏకైక మార్గం గాంధీ గారు చూపిన మార్గమే. అటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ
ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారు చూపించిన మార్గమే ఇవాళకి కూడా ఆచరణీయం. ఈ సందర్భంగా పిఠాపురం వాసులందరికీ కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ శుభాభినందనలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు మరియు ఎస్ రాయవరం మండల ప్రజానికానికి దసరా శుభాకాంక్షలు. కె శ్రీను, శ్రీమతి మంగ, ఎంపీటీసీ వేలంపాలెం. జై భవానీ డిజిటల్స్, హెచ్డి ఫోటోస్ అండ్ వీడియోస్, సైతు రూపే రఘురాం. ప్రజల పక్షాన నిలుచుంటూ 10వ సంవత్సరం నుండి 11వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున శుభాకాంక్షలు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా ఆయన వెను ఉంటారని, అధైర్యపడవలసిన అవసరం లేదని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు సూచించారు. జిల్లావాణి ఛానల్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో సమస్యలు తెలుపుతూ కృషి చేస్తున్న జిల్లావాణి ఛానల్ కి అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ ఉద్యోగులకు, అన్ని వర్గాల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులతో దసరా పండుగ జరుపుకోవాలని జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి దసరా శుభాకాంక్షలు. వసంతాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న జిల్లావాణి వారికి ప్రత్యేక శుభాభినందనలు. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ముందుండాలని, విధంగా ప్రజలకి మరింత మేలు చేయాలని మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఈ దసరా సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం వాసులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పిఠాపురం వాసులందరికీ ఉండాలని, వారి జీవితాలన్నీ కూడా చక్కగా ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు, గత సంవత్సర కాలంగా శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి, వీళ్ళ పట్ల ఆయన చూపించే ప్రేమ, అదే పిఠాపురం వాసులు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తారు. అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే సార్ ఇక్కడ ఎవరు అవైలబుల్గా లేరు అనుకుంటారు. అది వాస్తవం కాదు. నాతో పాటు అనేక మంది ఇక్కడ పనిచేస్తారు, అనేక వ్యవస్థలు పనిచేస్తాయి, పాడా పనిచేస్తుంది, కమిషన్లు ఎవరున్నా కూడా అనేక సంవత్సరాలు ప్రతి విషయం ఇక్కడ చీమ చిటుకమంటే సార్కు చేరుతుంది. ఆ రకంగా ఈ పిఠాపురం వాసుల యొక్క ఆకాంక్షలు కావచ్చు, లేకపోతే వారి భద్రత కావచ్చు, వారి అభివృద్ధి కావచ్చు, అనుక్షణం కూడా మన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి. మీరందరికీ కూడా మంచి జరుగుతుంది, మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోతపేటలో బుధవారం ఆయన లబ్ధారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొద్దు పొడవక ముందే ప్రతి నెల మొదటి తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లతో నిరుపేదల జీవితాలకు భద్రత, భరోసా లభిస్తుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 42,399 మందికి ప్రభుత్వం ప్రతి నెల సుమారు 18.50 కోట్ల మేర పింఛన్ల సొమ్మును ఆయన తెలిపారు. పేద వర్గాల వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో పేద వర్గాలకు ఆలంబనగా ఉండాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి పెన్షన్ పెంపుదల చేయటం, అది పేద వర్గాలందరూ కూడా 63 లక్షల మంది పేద వర్గాలకి ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా పెన్షన్ అందివ్వటం, గతంలో 3,000 పెన్షన్ రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేయటం, గతంలో మరి దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేయటం, 5,000, 10,000, 15,000 రూపాయలు చెప్పిన వివిధ రకాల వ్యాధుల వారికి కూడా పెన్షన్లు పెంపుదల చేయటం, అవి అందరికీ కూడా అందివ్వడం, చాలా ప్రజానికం అంతా కూడా పెన్షన్దారులందరూ కూడా ఎంతో సంతృప్తిని మరి యొక్క కూటమి ప్రభుత్వం పట్ల వారి యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన మేము పెన్షన్లు పంపిణీ చేయడానికి ఏదో ఒక గ్రామం ఏదో పక్కకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ పేద వర్గాల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు 4,000 రూపాయల పెన్షన్ అంటే దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే అని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వివిధ వర్గాల వారికి కూడా పెంపుదల కూడా భారీ ఎత్తున చేశారు. దివ్యాంగులకి 3,000 రూపాయల పెన్షన్ 100% పెంచి 6,000 రూపాయల పెన్షన్ చేసిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే. కొత్తపేట నియోజకవర్గంలో 42,399 మందికి 42,399 మందికి 18,44,08,000 రూపాయలు ఈనాడు ఈ ఒక్క రోజుని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంటే 18,5 కోట్ల రూపాయలు ఈనాడు ఒక కొత్తపేట నియోజకవర్గంలో పెన్షన్ రూపంలో అందిస్తూ ఉన్నారంటే అది ఎంత
పేద వర్గాలకి మేలు చేకూరుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలు ఈ యొక్క సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎలా నెరవేర్చుకుంటూ వెళ్తా ఉంది. రేపు 4వ తేదీన ఆటో డ్రైవర్లకు కూడా, క్యాబ్ డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు కూడా వారికి అందివ్వడం జరుగుతూ ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలు చెప్పిందో అవే కాకుండా అదనంగా కూడా కొత్త కార్యక్రమాలు చేపడుతూ కంటే కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానాలను మన్ననలు పొందుతూ ఉందనేది సాగరంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అని తెలియజేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ మామిడికుదురు మండలం నగరం గ్రామంలో స్వస్తి నారీ సశక్తి పరివార్ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ మరియు క్షయవ్యాధి నిరోధక శక్తి గురించి టీకాలు, వాటి జాగ్రత్తలు, పోషక విలువల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం స్క్రీన్ చేశారు. గ్రామ సర్పంచ్ జాలం రమణకుమారి, వైద్య అధికారులు ప్రజలకు ఆరోగ్యపరమైన విషయాలను అవగాహన చేశారు. కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ వైజయంతి అరవింద్ పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, సర్పంచ్ రమణకుమారి, జాలం సుబ్బారావు, నన్నేష, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సాధక్, అన్వర్, తహర్, సురేష్ మరియు సూరిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని బోధన ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ రెఫర్ చేసి అక్కడికి రెఫర్ చేసిన తర్వాత అవసరమైతే తక్షణ వైద్యం, ప్రత్యేక వైద్యం మీకు అందించి ఆ వైద్యం కూడా ఉచితంగా అందజేయబడుతుంది. అది కూడా ప్రభుత్వం అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని తెలుసుకుంటారని చెప్పేసి లాభదాయకంగా కూడా జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడు ఇంజక్షన్ చేయించుకున్నారు, ఏ టైంలో చేయించుకున్నారు అనేది వాళ్ళకి వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లాంటి మనకి పెంపుదల అంటే మెరుగైనటువంటి వైద్యాలు మన పిహెచ్సిల ద్వారా జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో ఇంకా అనేక రకమైనటువంటి ఆరోగ్య సేవలు. ఇవాళ స్వస్తి నారీ స్వశక్త పరివార్ కార్యక్రమం జరుగుతున్నందున పిహెచ్సి నగరం పిహెచ్సి దానికి డాక్టర్ వైజయంతి, నేను గర్భిణీ స్త్రీల గురించి స్పెషలిస్ట్, డాక్టర్ అరవింద్, మేము ఇక్కడికి డెప్యుటేషన్ వాళ్ళు వచ్చామండి. ఇక్కడ కార్యక్రమాలు ఇవన్నీ పర్యావరణ గురించి చూసుకోవడానికి, ఇక్కడ మనం ఇచ్చే వైద్య సేవలు, ఫ్రీ సర్వీసెస్ అవన్నీ ప్రజలకు తెలపడానికి, వాళ్ళ ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు ఇవన్నీ తెలపడానికి, గర్భిణీ స్త్రీలకు టీకాలు, బిడ్డలకు టీకాలు, నార్మల్గా ఎలా ఫుడ్ అలవాట్లు ఇవన్నీ కూడా చూడటానికి, క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం కానీ, లేకపోతే అసలు ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ రాకుండా ఉండేలాగా ఏమేమి అలవాట్లు చేసుకుంటే బెటర్, ఏమేమి అలవాట్లు లేకుండా అవి తగ్గించుకుంటే బెటర్ అన్నట్టు అవగాహన పెంచడానికి ఉచిత వైద్య సేవల కోసమని ఇవాళ ఇక్కడికి వచ్చాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలులో గ్రోయింగ్స్ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామనాయుడు, రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవా వరప్రసాద్, రాజోలు టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, గోదావరి సెంట్రల్ ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, దుస్సాలువ కప్పిగన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కరువు కాటకాలు అనేది కనపడకూడదు అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు ఒక తెలుగు గంగ కానీ, ఒక గాలేరు నహర్ కానీ, ఒక హంద్రీనవా కానీ, ఒక తోటపల్లి కానీ, ఇట్లా ఏ రిజర్వాయర్ చూసుకున్నా, ఏ ప్రాజెక్టు చూసుకున్నా కూడా ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజనే కాదు, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా సరే ఆ రకంగా ఇరిగేషన్ మీద పూర్తి అవగాహన ఉండే వ్యక్తులు. ఇప్పుడు ఈరోజు అధికారంలోకి వచ్చాం. శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, మీ అందరికీ తెలుసు. శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే ఈవేళ తెలుగు ప్రజల ఆస్తి వేళ శ్రీశైలం. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ప్లంజ్ పూల్ ఇవన్నీ కూడా ప్రమాదభరితంగా ఉంటే మరి మొన్ననే దగ్గర 250 కోట్ల రూపాయలు శ్రీశైలం మరి ఏదైతే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరమ్మతులకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేసి దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ధవళేశ్వరం ఇవాళ మనందరికీ తెలుసు. ఇవాళ 2 పూటలా కూడా మనం అన్నం తింటున్నాం గోదావరి ప్రజలంటే కాటన్ మహాశయుడు పుణ్యం. మన దేశీయుడు కాకపోయినా అడుగున కూడా ఇది ఇక్కడ కూడా కాటన్ విగ్రహం ఉంది. ఇప్పుడు కూడా ఇది కాటన్ పార్కే. ఇది అంటే విదేశీయుడు అనేప్పటికీ కూడా ఆయన విగ్రహాలు పెట్టుకున్నాం, పూజిస్తూ ఉన్నాం. అంటే ఏంటి, ఒక కృతజ్ఞత. ఎందుకంటే ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ రాకముందు పెద్దలు చెప్తూ ఉంటారు, ఇక్కడ అంతా కూడా తినడానికి ఏమీ లేక తాటికాయలు, తేగలు, లేకపోతే దుంపలు,
ఒక్కొక్కసారి అవి కూడా దొరకకపోతే బంకమట్టిలో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితి ఉండేదండి ఆ రోజుల్లో. అటువంటి కరువు కాటకాల నుంచి ఈవేళ ఉభయ గోదావరి జిల్లాలో పచ్చగా కలకల్లాడుతూ ఉన్నాయనంటే ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్. ఆ ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించిన గేట్లు కూడా అత్యంత ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితిలో మొన్న కూడా దానికి దగ్గర 250 కోట్ల రూపాయలు దానికి కూడా మరి బ్యారేజీకి సంబంధించి మొత్తం గేట్లన్నీ కూడా మళ్ళీ కొత్త గేట్లు అమర్చడానికి మనం నిధులు మంజూరు చేశాం. మరి అంటే ఈ రకంగా మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో శ్రీశైలం ప్రాజెక్టుని గుర్తు రాలేదు, ధవళేశ్వరం బ్యారేజీలు గుర్తు రాలేదు. ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాజెక్టుకి ఎక్కడ కూడా ₹1 నిధులు అయితే ఇవ్వలేదు. కానీ 5 సంవత్సరాల్లో ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత వీటి గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదనే విషయాన్ని మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, ఆ రకంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంగా నిరంతరం మేము పనిచేస్తాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి ఏదైతే ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరి యొక్క కోరిక మేరకు మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఏదైతే మాట ఇచ్చామో మాట నిలుపుకునేటువంటి విధంగా ఈ ఏటుగట్టుకు సంబంధించి మిగిలిన బ్యాలెన్స్ పనులు అదేవిధంగా ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఆ యొక్క కేసులకు సంబంధించిన డ్రైన్ సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా దృష్టిలో పెట్టి పాతపట్నం మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే ఎంజీఆర్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక సిహెచ్సి కేంద్రం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, సత్యం, శాంతి సిద్ధాంతాలు నేటికి సమాజానికి వెలుగు చూపుతున్నాయి. ఆయన ఆలోచనలు తరతరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పాతపట్నంలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. మనందరం ఈరోజు జాతిపితని గుర్తించుకోవటం చాలా అవసరం. ఆయన ఆదర్శంగా చేసుకొని ఏదైతే స్వచ్ఛత సేవాభావం ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు స్వచ్ఛత అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వరకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు నుండి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు ఈ రోజు వరకు జరిగిన ఈ 15 రోజుల సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు మహాత్మా గాంధీ గారికి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. మహాత్మా గాంధీ అమర్ రహే, మహాత్మా గాంధీ అమర్ రహే, మహాత్మా గాంధీ అమర్ రహే. మహాత్ముని అడుగుజాడల్లో నడిచి భావితరాల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా తుని గాంధీ సత్రం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా మహిమకి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళలకు, వృద్ధులకు బట్టల పంపిణీ చేసి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమల రాజేష్, చింతమనేడు అబ్బాయి, మోతుకూరు వెంకటేష్, ఈనుగంటి సత్యనారాయణ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుండల రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన, గడ్డమూడి శివ, సుభాషిణి, ఆడారి పద్మావతి, నెల్లిపూడి బ్రహ్మాజీ, చెల్లపల్లి లక్ష్మి, కార్యనిర్వహణాధికారి, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కన్నడ రామకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యుల ప్రభుత్వ శ్రీమతి అనంత వీరయ్య ఆదేశాల అనుసారం ప్రతి సంవత్సరం గాంధీ జయంతి మనం ఎంతో వేడుకగా జరిపే కార్యక్రమాలు. అటువంటి గొప్ప కార్యక్రమంలో ఈ రోజున మరి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినటువంటి గాంధీ సమితి సేవ గారు కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమానికి నాతో పాటు పాల్గొనే మిత్రులు గారు, స్థానిక నాయకులు, ఇతర ప్రముఖులు, పట్టణ పురపాలక సంఘ అధ్యక్షులు, మిత్రులు
గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గాంధీ జయంతితో పాటు విజయదశమి కూడా అయింది. సో విజయదశమి శుభాకాంక్షలు అండ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈ నూతన వర్గం ఈ గాంధీ చట్టానికి ఏర్పడిన తర్వాత తిరిగి పూర్వవైపు తీసుకురావాలి అని అన్నారు. అది తీసుకురావడం వాళ్ళ చేత ద్వారానే చూపించారు. మళ్ళీ గాంధీ చట్టం పూర్వవైపు రావడానికి కారణంగా ఈనాడు మొత్తం అందరికీ ఇద్దరిలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్నదానం వస్త్రదానం చేయడం జరుగుతుంది నూతన పాలవర్గం. ఇటువంటి నూతన పాలవర్గం ముందు ముందు ఇంకా మరెన్నో ముఖ్యమైన పాత్రలు వహించి ఇంకా అభివృద్ధి చేపడతారని చెప్పేసి మనసారా కోరుచున్నాను. మరొకసారి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు 1000 మందికి వస్త్రదానం, 2000 మందికి అన్నదానం గాంధీ గారి పేరున త్యాగం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా మన తుది శాసనసభ్యులైనటువంటి శ్రీ ఎన్ఎల్ దివ్య గారి ఆదేశాల మేరకు ఎంతో ఘనంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది గాంధీ సత్రంలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా గాంధీ సత్రం డెవలప్మెంట్కి మన ఎమ్మెల్యే గారు ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉత్సాహంగా ఘనంగా మన గాంధీ సత్రం యొక్క పూర్వవైభవాన్ని తీసుకురావడానికి, అదేవిధంగా కళ్యాణ మండపం కూడా కట్టడానికి కూడా మేడం గారు ఎంతో సముఖంగా ఉన్నారు. వైభవంగా మణికంఠ దేవాలయంలో వరాహి అమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్ల మామినాడ బెక్కవోలు రోడ్డు నందు వెలసిన మణికంఠ స్వామి దేవస్థానంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన వరాహి అమ్మ దేవాలయం విజయదశమి పర్వదినం ఉదయం 9:41 వరాహి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం పండితులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. యజ్ఞకర్తలుగా సత్య సుబ్బారెడ్డి దంపతులు, ఎన్వివి రమణారెడ్డి దంపతులు చేతుల మీదుగా వరాహి అమ్మ హోమ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ప్రతిష్టను చేశారు. వేలాది మంది భక్తులు వరాహేమ నామస్మరణల మధ్య ముందుగా గోమాతకు దర్శనం కల్పించి అనంతరం బిందు దర్శనం ద్వారా భక్తులకు వరాహి అమ్మ దర్శనాన్ని కల్పించారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీచే అన్న ప్రసాద వితరణ, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించి ఆయురారోగ్యాలను పొందగలరని తెలిపారు. కార్యక్రమంలో మణికంఠ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సతీ భగవాన్ రెడ్డి, మండ రాజారెడ్డి, డిఆర్కే రెడ్డి, ద్వారపూడి యువ రాజారెడ్డి, కొండారెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, టీవీ కృష్ణారెడ్డి, సతీష్ రెడ్డి, మున్నా ఆత్మ కమిటీ చైర్మన్ ఆర్ నాగు, మణికంఠ స్వామి ఆలయ కమిటీ సభ్యులు భవానీ, మాలదారులు, వరాహి మాలదారులు, భక్తులు పాల్గొన్నారు. మండ మణికుమార్ శర్మ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గ పరిధిలో మెగా డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినం సందర్భంగా వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో భారతి కన్వెన్షన్ హాల్లో గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు. 147 మంది ఉపాధ్యాయులకు హోంమంత్రి వాగలపూడి అనిత నూతన వస్త్రాలు బహుకరించి శాలువతో ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇచ్చి ఘనంగా సత్కరించారు. పాయకారావుపేట మండలం పిఎల్పురం గ్రామానికి చెందిన బడుగు ధనలక్ష్మికి అపాయింట్మెంట్ ఆర్డర్ను హోంమంత్రి అనిత చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే తరాలను తయారు చేసే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాయకారావుపేట నియోజకవర్గంలో దసరా సందర్భంగా అందరికీ కూడా పండగ ముందే వచ్చింది అన్నట్టుగా డిఎస్సి మొన్న సెలెక్ట్ అయిన చాలా మంది 16,000 మందికి పైగా సెలెక్ట్ అయిన డిఎస్సి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళందరూ కూడా పండగ మంచి వాతావరణంలో చేసుకుంటున్న ఈ సందర్భంలో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలి. ఎందుకంటే సుమారుగా కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి తీయక చాలా మంది నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు తీస్తారా అని వెయిట్ చేసి మొన్న ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తీసిన డిఎస్సిలో పాయకారావుపేట నియోజకవర్గం నుంచి 147 మంది ఈ రోజు వాళ్ళకి అందరూ కూడా పోస్టింగ్ సాధించడం జరిగింది, ఉద్యోగాలు పొందడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు దసరా పండుగ సందర్భంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడుగుపెట్టబోయే కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి 147 మంది అభ్యర్థులు కూడా హాజరవడం, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హాజరవడం జరిగింది. చాలా మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా మా కష్టానికి తగ్గ ఫలితం దొరికింది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఇచ్చున్నాం. ఒక మామిడి మొక్కను కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. నా రిక్వెస్ట్ గా ఒకటే చెప్పాను,
వాళ్ళు ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతారో ఆ స్కూల్లో తీసుకెళ్లి మామిడి మొక్కని పాతి దాన్ని పెంచే బాధ్యతను కూడా ఆ టీచర్ తీసుకుంటారు. దీన్ని వాళ్ళకి ఉద్యోగం వచ్చినందుకు గుర్తుగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళ ఆనందానికి అందరికీ కారణమైన గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి సోదరులు నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా మొన్న 16,000 మందికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు భాగంగా నేడు విజయదశమి సందర్భంగా కొండపైన ఉన్న శ్రీ వనదుర్గ అమ్మవారిని, కొండ దిగువన ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా నేడు విజయదశమి సందర్భంగా కొండపైనున్న శ్రీ వనదుర్గ అమ్మవారిని, కొండ దిగువన ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే దర్బార్ మండపం వద్ద మహాచండీ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఆలయ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. కొత్తపేటలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ వారిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. నక్కపల్లిలో భారతీయ కన్వెన్షన్ హాల్లో జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన హోంమంత్రి అనిత. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన జలవనరుల శాఖ మంత్రి నిర్మల. టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్యతో కలిసి గ్రోయిన్స్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన రామానాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమపాట పట్టిన వైద్యులు. టైం బాండ్ ప్రమోషన్లు, నోషనల్ ఇంక్రిమెంట్స్, సంచార చికిత్స ప్రోత్సాహం వెంటనే చెల్లించాలని డిమాండ్. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ కు మరియు ఎస్ రాయవరం మండల ప్రజానికానికి దసరా శుభాకాంక్షలు. కె శ్రీను, శ్రీమతి మంగ, ఎంపీటీసీ వేలంపాలెం. జై భవానీ డిజిటల్స్, హెచ్డి ఫోటోస్ అండ్ వీడియోస్, సైత్ రూపే రఘురాం. ప్రజల పక్షాన నిలుచుంటూ 10వ సంవత్సరం నుండి 11వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున శుభాకాంక్షలు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలకి ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిగా ఆయన వెను ఉంటారని, అధైర్యపడవలసిన అవసరం లేదని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు సూచించారు. జిల్లావాణి ఛానల్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో సమస్యలు తెలుపుతూ కృషి చేస్తున్న జిల్లావాణి ఛానల్ కి, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ ఉద్యోగులకు, అన్ని వర్గాల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులతో దసరా పండుగ జరుపుకోవాలని జిల్లావాణి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి దసరా శుభాకాంక్షలు. వసంతాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న జిల్లావాణి వారికి ప్రత్యేక శుభాభినందనలు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ముందుండాలని, నిజంగా ప్రజలకి మరింత మేలు చేయాలని మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా ఈ దసరా సందర్భంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున పిఠాపురం వాసులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పిఠాపురం వాసులందరికీ ఉండాలని, వారి జీవితాలన్నీ కూడా చక్కగా ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు, గత సంవత్సర కాలంగా శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి, వీళ్ళ పట్ల ఆయన చూపించే ప్రేమ, అదే పిఠాపురం వాసులు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తారు. అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే సార్ ఇక్కడ ఎవరు అవైలబుల్గా లేరు అనుకుంటారు. అది వాస్తవం కాదు. నాతో పాటు అనేక మంది ఇక్కడ పనిచేస్తారు, అనేక వ్యవస్థలు పనిచేస్తాయి, పాడా పనిచేస్తుంది, కమిషన్లు ఎవరున్నా కూడా అనేక సంవత్సరాలు ప్రతి విషయం ఇక్కడ చీమ చిటుకమంటే సార్కు చేరుతుంది. ఆ రకంగా ఈ పిఠాపురం వాసుల యొక్క ఆకాంక్షలు కావచ్చు, లేకపోతే వారి భద్రత కావచ్చు, వారి అభివృద్ధి కావచ్చు, అనుక్షణం కూడా మన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నాయి. మీరందరికీ కూడా మంచి జరుగుతుంది, మంచి చేయాలని ప్రయత్నం చేస్తారు.